హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. అండ్ ఈ రోజు అయితే మార్నింగ్ ఈ విధంగా నేనైతే ఆఫ్టర్ బ్రషింగ్ ఫేస్ వాష్ అయితే నా డేని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు అయితే నేను మమా ఎర్త్ వాళ్ళది హనీ మలై ఫేస్ వాష్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇదైతే చాలా బాగుంది. లైక్ స్కిన్ అంతా కూడా నరిషింగ్గా అండ్ మంచి హెల్దీ గ్లో అయితే ఇస్తుంది అనమాట. దీంట్లో బెనిఫిట్స్ మెయిన్ థింగ్ వచ్చి మంచిగా స్కిన్ అంతా కూడా క్లెన్స్ చేస్తూ హెల్దీ గ్లో అయితే ఇస్తుంది. బికాజ్ ఆఫ్ మనకి మలై అండ్ హనీ ఉండడం వల్ల స్కిన్ సూపర్ బ్రైట్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ విధంగా నార్మల్గా ఒక చిన్న అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ అంతా వెట్ చేసుకొని నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు అయితే లుక్ చూపిస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాను. స్టే ట్యూన్, మొత్తం కూడా వ్లాగ్ని అంతటినీ కూడా చూడండి. సో వన్స్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మలై వల్ల స్కిన్ అన్నది లైక్ బ్రైట్న్ అప్గా అనిపిస్తుంది అనమాట. అండ్ వన్స్ ఫేస్ వాష్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాం అన్నాను కదా. లైక్ టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా మీ అందరికీ. సో ఈ రోజు వచ్చి మీ ఒక మంచి టెంపుల్కి వెళ్ళబోతున్నా. అది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్లేస్ మాత్రం అదిరిపోతుంది చూడడానికైతే. సో ఆ టెంపుల్ వెళ్ళే ముందు ఏంటంటే మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళి తిందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అంటే లంచ్ తీసేసుకొని అక్కడ టెంపుల్ దర్శనం అన్నీ చేసుకొని బీచ్కి వెళ్ళి అలా తిందామని అనుకున్నాము. కాకపోతే మేము అనుకున్నట్టు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అన్నది కూడా మీకు ముందు వెళ్ళే కొద్దీ మాట్లాడతాను. అండ్ ఇక్కడ ఇంకా వన్స్ అవన్నీ కూడా మమ్మీ ప్రిపేర్ చేసిన తర్వాత నేను కూడా ఇక్కడ హెడ్ బాత్ చేసేసుకొని ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. మా తమ్ముడు ఇచ్చాడని చెప్పేసి అన్నాను కదా మొన్న రీసెంట్ వ్లాగ్లో, ఉగాది వ్లాగ్లో మీ అందరికి షేర్ చేశాను. మా తమ్ముడు జ్యువెలరీ ఇచ్చాడు గిఫ్ట్ కిందని. సో నాకు ఇది రెండు కూడా పెట్టుకొని చూసుకుంటున్నాను ఏది బాగుందని చెప్పి. సో ఫైనల్ నేనైతే ఇక్కడ మా మమ్మీ సజెషన్ తీసుకొని ఏది బాగుందన్నది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మా మమ్మీకి అయితే ఇటు సైడ్ మెరూన్ కలర్ పెట్టుకున్నాను కదా, సో అది నచ్చింది అన్నారు. ఇంకా అందుకోసం నేనైతే ఇక్కడ మెరూన్ కలర్ ఇయర్ రింగ్సే పెట్టేసుకుంటున్నాను. సో వన్స్ అయితే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ ఫేస్ అంతా కూడా ప్రెప్ చేసుకుని మొత్తం రెడీ అయిపోతున్నాను. అండ్ రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ అయితే స్కిన్కి నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. అది కూడా మమా ఎర్త్ హనీ మలై ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది మీకు ఇక్కడ ఆయిల్ ఫ్రీ అంటే అర్థమైంది కదా, ఇది నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్ అనమాట. అండ్ దీంట్లో కూడా మనకి హనీ అండ్ మలై ఉండడం వల్ల స్కిన్ అన్నది మంచి గ్లో ఉంటుంది, లైక్ హెల్దీ గ్లో. అండ్ స్కిన్ అంతా కూడా నరిషింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది యూస్ చేయడం కూడా వెరీ సింపుల్. మనం రెడీ అయ్యే ముందు ఈ విధంగా స్కిన్కి అంతా కూడా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. అది మనం సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. అండ్ సమ్మర్ సీజన్లో మోస్ట్లీ మనం నాన్ గ్రీజీ థింగ్స్ యూస్ చేస్తుంటాం కదా స్కిన్కి. సో అదేవిధంగా ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అన్ని స్కిన్ టైప్స్కి కూడా సెట్ అవుతుంది అండ్ మేడ్ సేఫ్. అండ్ మీరు కానీ ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. మనకి ఇవి లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేది. సో దాంతోపాటు వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూస్ చేస్తారో దానికి డబల్ వీళ్ళైతే ప్రతిసారి కూడా రీసైకిల్ చేస్తూ ఉంటారనమాట. మన ఆర్డర్ లింక్తో అయితే మమా ఎర్త్ వాళ్ళు ఒక ట్రీ అనేది ప్లాన్ చేసి దాని లింక్స్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి షేర్ చేస్తారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ అయితే ప్లాన్ చేయాలని చెప్పేసి వీళ్ళది బిగ్గెస్ట్ ఎయిమ్. సో తప్పకుండా మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ మీరు పర్చేస్ చేసుకోవడం వల్ల ఒక ట్రీ అనేది ప్లాన్ చేస్తారు కాబట్టి. అండ్ మీరు కానీ ఈ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. దాంతోపాటు మీరు కానీ నా కూపన్ కోడ్ యూస్ చేసుకున్నట్టయితే మీకు 20% అయితే ఆఫ్ వస్తుందన్నమాట. నా న్యూ కూపన్ కోడ్ వచ్చేసి KUMT 2023. అండ్ ఈరోజు మనం అందరం కూడా వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి గంభీరం అన్న విలేజ్లో శరణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసు అనేది చెప్పండి. మీకు తెలియకపోతే తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి వైజాగ్ వచ్చినప్పుడు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది, లైక్ పాజిటివ్గా అనిపించింది టెంపుల్ అంతా కూడా చూడడానికి కానీ. అండ్ అక్కడ వాతావరణం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ సాటర్డేస్ అయితే చాలా రష్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు సాటర్డేస్ వెళ్ళినట్టయితే కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ టెంపుల్ దారి కానీ అక్కడ వ్యూ పాయింట్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసేయచ్చు మొత్తం కూడా. సో ఇక్కడ నుంచి మనకైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం
ఫైనల్లీ దిస్ ఇస్ ద టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే చూడడానికి. అండ్ ఇక్కడైతే మేము అయితే వచ్చేసాము టెంపుల్కి. ఇప్పుడు వెళ్ళి లోపలికి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసిన తర్వాత నాకు ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఆ రేంజ్లో ఉంటుందన్న అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ ఈ రేంజ్లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం విజిట్ ఇది టెంపుల్కి. ఆల్రెడీ మా మదర్ అయితే ఒకసారి వచ్చున్నారనమాట. మేము వైజాగ్ వచ్చిన కొత్తలో ఆల్రెడీ మమ్మీ వచ్చారు. సో ఒకసారి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ విధంగా వచ్చాము. అండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా చాలా బాగుంది. సో అందుకే అన్నిసార్లు చాలా 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 అని మీకు చెప్తున్నాను. ఒక్కసారి అయితే విజిట్ చేయండి టెంపుల్ని. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే అద్భుతంగా ఉంది. నేను ఈ విధంగా విగ్రహాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మీకు ఇంకా జూమ్ ఇన్లో చూడట్లేదు కాబట్టి మీకు తెలుసో లేదో, కుదిరితే ఒక పిక్చర్ ఏమన్నా నాకు దొరికితే తప్పకుండా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే రాగానే మంచిగా ప్రదర్శనలు అన్నీ కూడా చేసేసుకొని దాని తర్వాత దర్శనం చేసుకొని మేమైతే కాసేపు అక్కడ చాలాసేపు లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ పైన మేము అక్కడ టైం స్పెండ్ చేసి పిక్చర్స్ క్లిక్ చేసుకొని వీడియోస్ తీసుకొని మంచిగా ప్రసాదం అన్నీ కూడా తిని మేమైతే బయటకు వచ్చాము. చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ ప్లేస్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతకీ మీ అందరికీ చెప్పాను మేము పులిహోర అవన్నీ చేసుకొని ఎందుకు తినలేదు, ఎందుకు వెళ్ళలేదని. యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం మేము టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అటు తర్వాత బీచ్కి వెళ్ళి హ్యాపీగా మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తినొచ్చు అని అనుకున్నాము. కాకపోతే మేము చూసారు కదా టైం బాగా ఎండగా ఉంది, ఇంకెందుకు బీచ్కి టైం అని చెప్పేసి బీచ్కి అయితే వెళ్ళలేదన్నమాట ఆ రోజు. సో ఇంకా పులిహోర ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దాన్ని మంచిగా పులిహోర తినేసి దాని తర్వాత లస్సీ అన్నీ కూడా తాగేసి ఇంకా ఆఫ్టర్నూన్ మంచి నాప్ వేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి కొంచెం కూల్గా ఉందని చెప్పేసి ఆలూ బజ్జీ తర్వాత ఆనియన్ బజ్జీ తర్వాత మిరపకాయ బజ్జీ అన్నీ కూడా వేసుకొని మంచిగా స్పైసీగా తినేసామన్నమాట వేడిగా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంక ఈవినింగ్తోనే ఆ రోజు ఎండ్ చేశాను. ఐ హోప్ ఈ టెంపుల్ కానీ ఈ వ్లాగ్ కానీ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమంది విజిట్ చేశారు అన్నది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు.